ఏపీ క్యాబినెట్ మీటింగ్ అవుతుంది సార్. దాంట్లో ఏమైనా రుణమాఫీ గురించి ఏమైనా చర్చించే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా ఎన్నికల ప్రయోజనాలు అనే దానికన్నా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల యాంగిల్లో ముందు వస్తుంది. రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో ఈ రైతులు చుట్టూ నడుస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకుంటే ఒక లంసం ప్రయోజనాలు అనేది ప్రజలకు వస్తాయి. రైతులకి మీకు ఉదాహరణకు రైతులకు సంబంధించి రైతు భరోసా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6,500 7,000 కోట్లు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 6,500 7,500 రూపాయలు ఇవ్వడం వల్ల 13,500 రూపాయలు ఇస్తున్నారు రైతుకు నేరుగా. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేసుకోవడం వల్ల ఒకే టైంలో ఇవ్వడం వల్ల ప్రజలకు బాగా బెనిఫిట్. నేను ముందు చెప్పినట్టు 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి 1,000 కోట్లు పెట్టి ఇచ్చింది కాబట్టి 20 లక్షల పైచిలకు మందికి 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇది హైయెస్ట్ ప్రయోజనం కదా బీజేపీ పాలిత ప్రాంతాలు కాదు. కానీ వీళ్ళు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు లేకున్నా అంటే కేంద్ర ప్రభుత్వ పథకాన్ని మనం వాడుకోలేం. కాబట్టి ఖచ్చితంగా ఈ పథకం ఏదైతే రైతు రుణమాఫీ అనేది చర్చ నడుస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని పర్ఫెక్ట్ గా వాడుకుంటే అటు కేంద్రం ఇచ్చేది రాష్ట్రం ఇచ్చేది కలిసిందంటే రైతుకు ఎంతో కొంత ప్రయోజనం వస్తుంది. అది ఖచ్చితంగా రాజకీయంగా వైసీపీ కూడా లాభం. అదే రాజకీయ పార్టీలు అన్నప్పుడు లాభాన్ని చూస్తాయి, కానీ ఆ లాభం అనేది ప్రజల లాభంతో ముడిపడి ఉంటే మంచిది. రైతుకు సంబంధించి ఆ ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా జగన్ గారికి మంచిది, రైతులకు మంచిది. కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం బహుశా ప్రధానమంత్రితో మాట్లాడేటప్పుడు ఆ విషయాలు కూడా ముందుకు రావచ్చేమో అనుకుంటున్నాను. సార్, ఇంకొక అంశంలోకి వెళ్తే కనుక వైసీపీ క్యాండిడేట్స్ ఆల్రెడీ ప్రకటించి మళ్ళీ ఇంటర్నల్ గా మళ్ళీ చేంజెస్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సార్. అవి ఎట్లా చూడాలి? కొంతమందిని ఇప్పుడు మీరు తిరుపతి క్యాండిడేట్ ని చూస్తే కనుక గురుమూర్తి గారిని మళ్ళీ ఎంపీ క్యాండిడేట్ గా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు కదా సార్. అది ఎట్లా ఉన్నాయంటారు సార్ ఈ అంశాలు? అంటే రెండు అంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అధికార పార్టీ అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులకు చూస్తూ ఉంది. ఆ మార్పులు చేర్పుల పట్ల ప్రతిపక్షాలు చెలువలు చేసి ఏదో జరిగిపోతా ఉంది ఏదో అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎర్లీగా ఇది ప్రారంభించాడు. సహజంగా అభ్యర్థులు టికెట్లు కేటాయింపులు మార్పులు చేర్పులు చేసేటప్పుడే అలజడి ఉంటుంది. వచ్చిన వాళ్ళు సంతృప్తి పడతారు, రాని వాళ్ళు బాధపడతారు. ఇవన్నీ రాజకీయాల సహజం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత భారీ ఎత్తున అధికారంలో ఉన్న వాళ్ళని మార్పు చేసిన మనకు వచ్చింది ఇప్పుడు దాదాపు 1/3 విశాల్ ఎమ్మెల్యేల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేసాడు, బహిరంగ ప్రకటించేసినారు. 1/3 అంటే దాదాపు 60 సీట్లు, 52-60 సీట్లు. కానీ మనకు కనిపిస్తా ఉన్నది 10 మంది, ఒక 10% మాత్రమే అసంతృప్తిగా ఉన్నట్టు మనకు బహిరంగంగానే ఇంటర్నల్ గా తెలుస్తా ఉంది. ఇది చిన్న విషయం కాదు. నిజానికి 10 మంది అనేది చాలా తక్కువ. ఇంత అధికారంలో ఉన్న వాళ్ళు మారిస్తే పెద్ద ఎత్తున రావాలి. పైపెచ్చు ఆ కన్సల్ట్ ఎమ్మెల్యే తప్ప పక్కన ఒక కార్యకర్త పోవట్లేదు. దీన్ని బట్టి చూస్తే పార్టీలో జగన్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల సానుకూలత ఉంది. అయితే 1, 2, 3 చోట్ల మీరు అన్నట్లు ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందులు రావడం కారణం ఎమ్మెల్యేలు ఎంపీల పట్ల ఉన్న అనుకూలత. రెండోది ఇంకొంచెం ప్రాక్టికల్ గా జగన్ గారు కిందకు వస్తే ఈ ఇబ్బందులు కూడా పరిష్కారం అవుతాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి గారిని ఇప్పుడు అందరికీ ఆలోచన ఫస్ట్ గురుమూర్తి గారిని సత్యవేడికి పంపడం పట్లే వైసీపీ శ్రేణుల్లో కానీ అందరిలో కానీ కొంత వ్యతిరేకత మీన్స్ గురుమూర్తి గారు ఉండాలని కోరుకున్నారు. నిజానికి గురుమూర్తి గారిని తిరుపతిలో ఉండాలని కోరుకున్నందుకు ఇది జగన్ గారి మీద వ్యతిరేకతగా ఎవరు చూడాల్సిన అవసరం లేదు. జగన్ గారికి ఇది అత్యంత గౌరవప్రదమైన అంశం. ఎందుకంటున్నానంటే డాక్టర్ గురుమూర్తి గారిని తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఇంక్లూడింగ్ వైసీపీ శ్రేణులు కూడా కోపడ్డారు. ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఈయన ఎవరు అనామకుడు, ఆయన ఏదో పాదయాత్రలో ఈ ఆయుర్వేద ఆయన ఫిజిషియన్ ఫిజియోథెరపీ చేస్తాడు కాబట్టి ఎంపీ సీట్ ఇచ్చేస్తారా, చులకన చేశారు. వైసీపీ కార్యకర్తలు కూడా ఏందో ఇది అని అనుకున్నారు. అట్లాంటి దశలో ఈరోజు ఒక ఎంపీ విషయంలో విస్తృతంగా నాట్ ఓన్లీ వైసీపీ సాధారణ ప్రజలు కూడా ఇతర ప్రతిపక్షాలు కూడా ఉరుమురుతుంటే మంచిది అని అంటున్నారంటే అది ఎవరు గొప్పతనం? ఖచ్చితంగా జగన్ గారి గొప్పతనం. అలాంటి ఛాయిస్ గురుమూర్తి గారికి ఇవ్వడం ద్వారా చాలా యంగ్ పర్సన్, రూపాయి ఖర్చు పెట్టే కెపాసిటీ లేనివాడు, ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు, డాక్టరు. ఆయన్ని ఎంపీగా పెట్టి పార్టీని శ్రేయస్కోరేవాళ్ళు ప్రతిపక్ష అందరూ చులకన చేసిన కూడా ధైర్యం నిలబెట్టి ఆయన మంచి మెజారిటీ గెలిపించాడు. దాదాపు 4 లక్షల ఓట్ల మెజారిటీతో ఆయన గౌరవాన్ని కాపాడుకోవడం ద్వారా జగన్ గారి గౌరవాన్ని పెంచాడు. కానీ ఆ రోజు జగన్ గారు తీసుకున్నది కరెక్ట్ డెసిషన్ అని వచ్చింది. అలా జగన్ గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఈ రోజు ప్రజలు మాకు ఆయనే కావాలంటున్నా అంటే ఆ రోజు జగన్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కదా. కాబట్టి ఇప్పుడు జగన్ గారు సంతోషించాలి. ఆయన కావాలని ప్రజలు కోరుకుంటున్నారంటే ఆ రోజు నేను ఎంత మంచి నిర్ణయం తీసుకున్నానని. దీన్ని గౌరవించి కానీ మార్పులు చేర్పులు చేస్తే ఖచ్చితంగా జగన్ గారి గౌరవం మరింత పెరుగుతుంది. ఆ యాంగిల్లో జగన్ గారు చూడాలి. సెకండ్ ఛాయిస్ ఏమొచ్చింది, ఈ రోజు సత్యవేడి ఎమ్మెల్యేగా ఆయనకు ఒక అదృష్టం. నిజానికి సత్యవేడిలో ఆయన నిర్వాహం వల్ల కొంత నెగిటివ్ ఉందని
నాకున్న సమాచారం కూడా ఆదిమూలం గారికి. అట్లాంటిది ఆయనకు ఏదో అంతే బుర్రల బుట్టలో పడ్డారంటారు కదా, ఆ రకంగా సత్యవేడులో ఓడిపోయే అవకాశం ఉన్న దాన్ని హ్యాపీగా గ్యారెంటీకి గెలిచే తిరుపతి సీట్ ఇస్తే గౌరవంగా తీసుకోవాలి. మరి ఆయనకి ఏమి రాంగ్ వెళ్ళిపోయిందో ఏంటో ఎవరు చెప్పుడు మాట్లాడినాడో కానీ చేజేతారా తన భవిష్యత్తును పోగొట్టుకుంటున్నాడు. నిజానికి తిరుపతిలో నా అంచనా ప్రకారం ఇది కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి ఇది కాంగ్రెస్ సీటు, తర్వాత వైసీపీ సీటు. 2014లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయింది, కానీ తిరుపతి ఎంపీ గెలిచింది. ఇంకా తమాషా తెలుసా, 7 ఎమ్మెల్యే సీట్లలో 6 ఎమ్మెల్యే సీట్లు తెలుగుదేశం గెలిచింది, 1 ఎమ్మెల్యే మాత్రమే వైసీపీ గెలిచింది. కానీ ఎంపీ సీటు వైసీపీ గెలిచింది, వరప్రసాద్ గారు. అంటే అంత స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్. రేపు రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేక పరిస్థితులు వచ్చినాడు, తిరుపతి ఎంపీ గ్యారంటీగా వైసీపీ గెలుస్తుంది. అలాంటి మంచి సీట్ ఆయనకి ఆదిమూలంకి ఇస్తే ఎవరు చెప్పుడు మాట్లాడినాడో కానీ ఆయన రాజకీయ భవిష్యత్తును పరంగా పెట్టుకొని పోయినట్టుగా నేను చూస్తున్నాను. కాబట్టి ఆయన ఎట్ట వెళ్ళిపోయినాడు కాబట్టి మళ్ళీ ఎంపీ సీట్ను ఎవరో కొత్త ప్రయోగాలు చేయడం కాకుండా ఆ కొత్త వ్యక్తికి ఏదో సత్యవేడి ఇచ్చి గురుమూర్తి గారిని కంటిన్యూ చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పెద్ద ఇబ్బందులు లేవు కానీ అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వైసీపీకి వస్తున్నాయి. దీనికి కారణం ఏమనుకుంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం కిందికి రావాలి. ఇప్పుడు సర్వేలు, కొంతమంది గ్రూప్ ఆఫ్ లీడర్షిప్ తో మాట్లాడుతున్నాడు, మంచిదే. ఇంకొంచెం కిందకు వచ్చి స్టడీ చేస్తే ఈ చిన్నవి కూడా రాకుండా పోతాయి. నిజానికి గురుమూర్తి గారి విషయంలో ఆయన కొంచెం స్టడీ కిందకు వచ్చుంటే, ఇంత అభిమానం ఉందా మనం పెట్టిన అభ్యర్థికి అనుకుంటే ఆ రోజే డెసిషన్ మార్చుకుంటాడు. కాబట్టి ఇంకొంచెం కిందకి రావాలన్నది నా అసెస్మెంట్. రెండో అసెస్మెంట్ ఏంటంటే, మన ఉత్తరాంధ్ర సభ అద్భుతంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఎంత కనెక్షన్ ఉంది, ఒక ఎమోషనల్ కనెక్షన్ లీడర్కి ప్రజలకి ఎప్పుడు ఉంటుంది, కానీ జగన్ గారికి ప్రజలకి చాలా ఎమోషనల్ కనెక్షన్ ఉంది. అంటే ఆయన అనుసరించిన సంక్షేమ పథకాలు, ఆయన అనుసరించిన పరిపాలన పద్ధతి వల్ల ఆ ప్రజలు కనెక్ట్ అయ్యారు. జగన్ గారితో ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళు చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతున్నారు కదా. దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకొక 3 సభలు పెట్టే ఆలోచన. ఇది పెడితే రాష్ట్రంలో పెద్ద వాతావరణం వైసీపీకి వస్తుంది. అయితే ఇంకొక చేంజ్ ఉత్తరాంధ్ర అనుభవాలు నాకు అనిపించేది ఏంటంటే, ఉత్తరాంధ్ర కేడర్ సభ అన్నారా, అది పబ్లిక్ మీటింగ్ గా మారిపోయింది, లక్షల్లో వచ్చారు. రేపు జరిగే 3 మీటింగులు ఒక రోజు సమావేశం కాకుండా 2 రోజుల సమావేశంగా కానీ జగన్ గారు మార్చుకొని, మొదటి రోజు పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని, రెండో రోజు వైసీపీ శ్రేణులు, అంటే ఒక నియోజకవర్గానికి 10-20 మంది ఉంటారు యాక్టివ్గా ఉండేవాళ్ళు, 34 అనుకుంటే 34 × 10 అంటే 350, 20 మంది పిలిస్తే 700, ఒక 30-40 నియోజకవర్గాల్లో 6-7,000 లోపే ఉంటారు. ఆ 1000 మందితో ప్రత్యేకంగా జగన్ గారు కూర్చొని కానీ, ఒక పూట వీళ్ళతో కూర్చొని, ఇంకొక పూట ఎవరైతే అప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేధావులతో కూర్చున్నాడో, న్యూట్రల్ పర్సన్స్ తో, వాళ్ళతో ఇట్లా ఈ మిగతా 3 సభలను కానీ ఇట్టగానే చేసేస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు దూరంగా ఉన్నాడు అనే అసంతృప్తి ఉందో దాన్ని పోగొట్టుకుంటారు. జగన్ గారిలో చేంజ్ వచ్చింది, మళ్ళీ గెలిస్తే ఈ పద్ధతిలో పోతాడేమంటారు. కొన్ని అభిప్రాయాలు ఆయనకు వస్తాయి, ఈ ఇబ్బందులు ఉన్నాయని మొత్తాన్ని అడ్రస్ చేయడానికి వస్తుంది. ఈ చేంజ్ కానీ చేసుకుంటే అభ్యర్థుల మార్పులు చేర్పుల విషయంలో ఇంకా ఏ తేడాలు రాకుండా పోతాయి. పార్టీ కార్యకర్తలు పట్టించుకోవట్లేదన్న విషయం కవర్ అయిపోతుంది. చాలా మంది న్యూట్రల్ పర్సన్స్ ని కలిసిన వారు అవుతారు. ఇవన్నీ జరిగితే మాత్రం జగన్ గారికి ఉన్నటువంటి పాజిటివ్ ఓటింగ్, ఈ అసంతృప్తి 2 కానీ కవర్ అయిందంటే, అసంతృప్తి పోయి జగన్ గారికి గ్యారంటీగా ఒక పాజిటివ్ లుక్ అనేది 2024 ఎన్నికల్లో వస్తుంది. ఆ వైపుగా ఆలోచిస్తే అన్నిటికీ పరిష్కారం వస్తుందని నేను ఆశిస్తున్నాను.